మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు సభ్యులు ల్యాండ్ సర్వీస్ మరియు అట్రాసిటీస్ పై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహనరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మేడం సార్ సార్ లక్ష్మణ్ అక్కడే పక్కనే ఉన్నాడు. सर साइड कंडी जंगल सलोट फलनी छत कंदे छत बाजू छत बहुत कनवर्ट फेस साथ कनवर्ट कदला कदला ఎందుకు స్ట్రైట్ కొందా మార్నింగ్ సార్, నా పేరు నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామనాథ్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు జి సంజయ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ సైన్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్, మోహన్ లాల్ నా పేరు, నేను విజిలెన్స్ మైనారిటీ కమిటీ మెంబర్. గుడ్ మార్నింగ్ సార్, చంద్రశేఖర్, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కావలి శరణ్ చంద్ర, జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు. గుడ్ మార్నింగ్ సార్, బ్యాగర్ వెంకట స్వామి, జాతీయ మాల మానాడు స్టేట్ కోఆర్డినేటర్ సార్.
అందరికీ జైపీ గుడ్ మార్నింగ్. నా పేరు టీ శంకర్, దళిత్ భోజన్. అందరికీ నమస్కారం. నా పేరు కంచిం లక్ష్మణ్, SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్. నమస్కారం సార్. దిస్ ఇస్ రవీంద్ర బాబు, SC/ST వెల్ఫేర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్. జమీన్ సార్, నా పేరు పాల్గొని SC/ST బిజినెస్ మానిటరింగ్ జై భీమ్ సార్. నా పేరు ఎం బాలయ్య, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, SC/ST మానిటరింగ్ కమిటీ మెంబర్స్. సార్ నమస్తే సార్. సార్ రండి, మీరు ముందు సార్, మీరు ముందు కంచి కొట్టుకోమని చెప్పి మళ్ళీ సార్, మీరు కొద్ది సైడ్ రండి. వేరే వాళ్ళు కనబడట్లేదు, మీరు రండి సార్. ఇక్కడ చాలాసేపు మీరు నిలబడి అక్కడే. ఓకే సార్. మన మహబూబ్ నగర్ జిల్లా SC/ST అట్రాసిటీ ల్యాండ్ ఇష్యూలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మన జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మోహన్ రావు గారు, మరి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రతాప్ IAS గారు, అలాగే శ్రీమతి జానకి మన SP గారు మేడం గారు, మరి మహబూబ్నగర్ RDO నవీన్ రావు గారు, మరి మహబూబ్నగర్ DSP వెంకటేశ్వర్లు గారు, మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా యొక్క గౌరవ సభ్యులు ప్రవీణ్ గారు, లక్ష్మీనారాయణ గారు, లీలాదేవి మేడం గారు, రాంబాబు నాయక్ గారు, మరి ఈ జిల్లాలో మా జిల్లా DVMC సభ్యులు గౌరవనీయులు మరి ఆబి రవీంద్రబాబు గారు, మరి కంచిమి లక్ష్మణ్ గారు, ఎం బాలయ్య గారు, వి మోహన్ లాల్ గారు, పి కృష్ణయ్య గారు, మరి జిల్లా అధికారులు, పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మరి కార్యక్రమం పాల్గొన్నటువంటి మా DSCDO గారు, DWO గారు, మరి జిల్లా అధికారులందరికీ నా యొక్క జైభీములు, నమస్తమాంజలు. ముఖ్యంగా ఈరోజు సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా SC/ST అథారిటీస్ కేసులు పాత పెండెన్సీని ఒక నెల రోజుల లోపల పూర్తి చేసుకోవాలని, అలాగే ల్యాండ్ కేసులను కూడా ఒక నెల రోజుల లోపల పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను కలెక్టర్ గారిని
మన ఎస్పీ గారికి నేను ఆదేశిస్తున్న ఏంటంటే తప్పకుండా ఈ నెల లోపల ఈ 2 సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సివిల్ రైట్ డే పౌర హక్కుల దినోత్సవాన్ని తప్పకుండా నెల చివరి వారంలో తప్పకుండా జరపాలని, సంవత్సరం యాక్షన్ ప్లాన్ క్యాలెండర్ తయారు చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినాం. తర్వాత డివిఎంసీ మీటింగ్ కూడా 3 నెలలకు ఒకసారి ఖమ్మం తప్పకుండా జరగాలని చెప్పి మరి అన్ని సమస్యలపై కూడా చర్చించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ప్రభుత్వంలో కొన్ని విషయాలలో చాలామంది మరి బాలయ్య మరి డిఎస్ మెంబర్ గారు కానీ తర్వాత వీళ్ళ వెంకటయ్య గారు కానీ చాలా కూడా వారు వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. మరి మన ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా నుంచే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ బాధ్యత వహిస్తూ ఉన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి మన జిల్లా మంత్రుల దృష్టి తీసుకుపోయి మీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు కనుక ఆయన మాకు మంచి పరిచయం ఉన్న వ్యక్తి కనుక తప్పకుండా మీ సమస్యల పరిష్కారం చూపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన జిల్లా అధికారులకు అందరికీ కూడా అన్నీ కూడా దిశానిర్దేశం జరిగింది. అవన్నీ కూడా తప్పకుండా పాటించి మా ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పి నేను జిల్లాధికారులను ఆదేశించిన తప్పకుండా వాళ్ళు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ మరి రాష్ట్రం లెవెల్లో 33 జిల్లాల్లో తిరిగి అన్ని సమస్యలపై అన్ని గురుకులాలపై కానీ మరి భాషల ట్రిపులైటీ విషయంలో కానీ చాలాసార్లు కూడా తిరిగి మేము సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి కొంచెం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము 25-30 గురుకులాలు తిరిగి ఇలా నివేదిక ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రితో 40% మరి కాస్మెటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచిపించి మరి మేమందరం కూడా గరీబుల పిల్లలకు కూడా న్యాయం జరిగే విధంగా మా కృషి మేము చేసినామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఈ సాధునగర్లో మరి రామరెడ్డి అని ఒక సిఐ ఒక దళిత మహిళపై 3rd డిగ్రీ ప్రయోగిస్తే అక్కడికి వచ్చి మేము మాకు సీఎం గారు అమెరికాలో ఉన్నా మరి వేం నరేంద్ర రెడ్డి ప్రభుత్వ సలహాదారుకు మెసేజ్ పంపించి మరి 24 గంటలలో కూడా సిఐని 4 అధికారులను కూడా పోలీసు అధికారులు సస్పెండ్ చేసినటువంటి చరిత్ర మీరు చూశాను. మరి పాలమాకులు అనేది గురుకుల పాఠశాలలో ఇక్కడనే మరి ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో మరి అక్కడ మరి దళితులు మీరు ఎస్సీలు మీరు ఏ విధంగా ఎందుకు చదువుకుంటారు మీకు ఇంకా చదువులు లేవా అని చెప్పి అసభ్యంగా మాట్లాడిన ఉపాధ్యాయ బృందాన్ని మొత్తం షిఫ్ట్ చేయించి మరి మా జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు గారిని పిలిపించి అక్కడ మాట్లాడించి మొత్తం షాపును కూడా మార్చేసినటువంటి చరిత్ర ప్రయత్నంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సఫలమైంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ తెలుసు ఎస్సీలకు కూడా ఏదైనా అన్యాయం జరిగితే మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ కస్టోడియన్ ఉండి పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీ అందరూ తెలియజేస్తూ ఉన్నా. మా జిల్లాధికారులు ఒకటే కోరుతూ ఉన్నా 300-400 సంవత్సరాల నుంచి కూడా మా వాళ్ళందరూ అణచిపెట్టబడ్డ వర్గం మనమంతా కూడా అసమానత సమాజాన్ని నిర్మించాలి. అసమానత లేని తెలంగాణ అసమానత లేనటువంటి తెలంగాణ నిర్మాణం చేయాలంటే మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. మరి ప్రభుత్వం కూడా నివేదికలు ఇచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా లక్కీలు ఏంటంటే మాకు చాలా తెలిసిన వ్యక్తి కనుక ఆయనతో కూడా ఈ సమస్యలకు పరిష్కారం ఏ విధంగా మేము కృషి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా బాసర ట్రిపులైట్ విషయంలో కూడా మేము ఒక నివేదిక ఇచ్చినాం ముఖ్యమంత్రి గారికి. ఆయన ఒక ఆదేశించాడు మరి గురుకుల విద్యార్థులు బాసర ట్రిపులైట్ విద్యార్థులు రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నారు, మీకు కమిషన్కి ఒక రిపోర్ట్ ఇవ్వమంటే మేము రిపోర్ట్ ఇచ్చిన తడివే అక్కడ వీసీని మార్చడం జరిగింది. అక్కడ అందరినీ కూడా మా భోజన పథకంలో కూడా 6,000 ఒక్కతర భోజనం కాకుండా 4 విభాగాలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నివేదిస్తే ఇమీడియట్గా అది మార్చి అక్కడ ఒక స్టాఫ్ను మార్చి అక్కడ ఉన్నటువంటి వీసీని కూడా మార్చి ఇచ్చినటువంటి మా యొక్క కమిషన్ రిపోర్ట్ను గౌరవించిన ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కలిసి ఒక విన్నవించినాం మరి ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ ఇంతవరకు కూడా రిజిస్ట్రార్ దళితులు నియమించబడలేదు. అది మీరు ఒక పేరస్థితి తప్పకుండా చేయాలి మీకు అని చెప్పి మేము చెప్తే వెంటనే దళితులను కూడా అక్కడ సభ్యులు రిజిస్ట్రార్గా పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లా ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ఎస్సీ ఎస్టీ సమస్యలు పరిష్కారం దిశగా మేము చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మన గౌరవ సభ్యులు మాట్లాడినటువంటి మరి లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి విషయాలు కూడా నేను తప్పకుండా మరి అడిషనల్ కలెక్టర్ గారు నోట్ చేసుకోమని చెప్పిన మరి కలెక్టర్ మేడం గారు కూడా నేను చెప్పి తప్పకుండా వారు ఆ ల్యాండ్ విషయంలో ఎంతటి వారైనా సరే మరి ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్లను మరి ఆక్రమిస్తే మేము ఎస్సీ ఎస్టీల భూములను ఎవరు ఆక్రమించినా ఎంతటి గొప్పవాడైనా వాళ్ళని తిరిగి ఆ భూములు మా ఎస్సీలకు సాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎస్సీల భూముల విషయంలో కానీ కేసుల విషయం కానీ ఎవరు అలసత్వం వహించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసినాం. మరి సప్లాన్ నిధులు కూడా మరి తప్పకుండా పక్కదారి పెడితే మాత్రం తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా మీరు అందరూ ఆలోచించాలి. మీ జిల్లాలో జరిగింది ఇలా మన చెంతు ఈశ్వరమ్మకు మాకు అన్యాయం జరిగితే కమిషన్ అక్కడ పోయింది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం.
3 లక్షల రూపాయలు ఇప్పించినాం. ఇల్లు కూడా పూర్తి అయింది. నిన్న పోయి జిల్లాకు పోతే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మీ ఇల్లు కంప్లీట్ అయింది కలెక్టర్ చెప్తే మేము ఎంతో సంతోషపడ్డాం. ఇలా నిన్ననే మీరు చూసారు, మేము జిల్లాకు పోయినప్పుడు, నారాయణపేట జిల్లాకు పోయినప్పుడు, మన రాజోలి కదా గద్వాల జిల్లాకు పోయినప్పుడు మన మన రాజోల్ ఎస్ఐ గారు మరి ఎస్సీలపై ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఎస్సీల దౌర్జన్యం కొట్టిండు, హింస చేసిండు. నరరూప రాష్ట్రాలకు ప్రవర్తిస్తే మేము ఎస్పీ గారు చెప్పినాం, ఇమ్మీడియట్గా 24 గంటల ఎస్ఐని మీరు జిల్లా హెడ్ క్వార్టర్కి అటాచ్ చేయండి, తీసేయాలని చెప్పంటే నేనే ఎస్పీ గారు ఆర్డర్ ఇచ్చిండు. మాకు నేను ఫోన్ ద్వారా తెలిపిండి మన ఎస్పీ గారు, మేము తీసేసినాం సార్, అటాచ్ చేసాం జిల్లాకి అని. ఇట్లా ఎస్సీ ఎస్టీ ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉపేక్షించాం. ఏది ఏమైనా మేము ఎస్సీ ఎస్టీలో ఖర్చుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నేను మహబూబాబాద్ జిల్లా అధికారులకు కోరుతూ ఉన్నా, మీరు రూల్ ఆపరేషన్ విషయంలో కూడా మా యొక్క ఎస్సీ ఎస్టీలు ఎక్కడన్నా రోస్టర్ పాటించకుండా వాయిల్ చేస్తే మొత్తం కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పినాం. మరి సప్లాన్ నిధులు కానీ, తర్వాత ఇంకా ఇందిరా మహిళల కోటా కానీ, రాజీవ్ శక్తి కోటాలు కానీ ఎస్సీ ఎస్టీ రావాల్సిన న్యాయమైన కోట మాకు రావాలి. రాని పక్షంలో ఎవరిని ఉపయోగించమని కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మా వారికి అన్యాయం జరిగితే మేము ఎక్కడ కూడా ఒప్పుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ చట్టాన్ని మనకి రాజ్యాంగం అభ్యంతరించిన రాజ్యాంగాన్ని ఎవరు వాయిలేట్ చేసినా తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ నమస్కారాలు, జైమీ తెలియజేస్తూ ఉన్నా. మన దర్శకంగా సోదరులందరూ ఇక్కడనే కూర్చుంటా 1 by 1 వచ్చి మీ అప్లికేషన్ ఇవ్వండి. 8 మంది నుంచి నేను ఆపరేషన్లో పనిచేస్తా ఉన్నా. చాలా సమస్యలు ఇవాళ దళితుల యొక్క భూములు రక్షణ లేకుండా పోయింది. భూస్వాములు పెద్దదారులు రికార్డు మార్పులు చేసి భూములను హస్తగతం చేస్తున్నటువంటి చరిత్ర జిల్లాలో ఉంది. గత మొన్న కోయిలగూడ మండలంలో తిరుమలపల్లిలో భూమి అక్కడ ఉన్నటువంటి భూస్వాములు దౌర్జన్యంగా కబ్జా చేసి దాని మీద కేసు పెట్టమంటే 3 ఎమ్మెల్యేలు కూడా కోర్టు చేసి కేసు కాకుండా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మేము డిఎస్పీ గారితో మాట్లాడితే తప్పనిసరి పరిస్థితుల్లో పిటి కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసులో పిటి కేసు అంటే 4000 వారెంట్, 1000 వారెంట్, 4000 వారెంట్ తక్కువ కేసు పెట్టి వాళ్ళకి డిమాండ్ చేయకుండా 1000 కేసు పెట్టి పోలీసులు ఎస్సీ ఎస్టీలను అవమానపరుస్తారు. ఇవాళ జడ్చల మండలంలోని కోటలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జనార్దన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి వాళ్ళ అనుచరులు పాపాయి అనే ఒక దళితుని భూమి 14 ఎకరాల ఉంది. కొంత ఇరాన్ భూమి అంటే సాదాపై కొన్నటువంటి భూమి ఉంది. వాళ్ళు ఇప్పటికీ దుంతా ఉన్నారు. మేము 4 రోజుల క్రితం తహసీల్దార్ గారికి పిటిషన్ ఇచ్చినాం. దాని మీద విచారణ లేదు, ఇంతవరకు ఎంక్వైరీ లేదు. కాబట్టి ఈ విధంగా దళితుల యొక్క భూములను కబ్జా చేస్తుంటే మరి అధికారులు పొరపెట్టుకున్నా కూడా న్యాయం జరగలేని విషయాన్ని ఈరోజు మరి కమిషన్ చైర్మన్ తీసుకొస్తా ఉన్నాం. ఇదే విధంగా పోలీసులు మా పట్టా ఉన్న మా భూములను కబ్జా చేస్తుందని చెప్పి మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరి రక్షించాల్సిన పోలీసులే ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పి తప్పించుకోవడం జరుగుతారు. దాపేట మండలంలో మరి ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు, నేను ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పి పోలీస్ స్టేషన్ రమ్మని మేము అక్కడ ఫిర్యాదు ఇస్తే నేనేం చేయలేదు. పట్టా ఉన్న భూములను కాపాడాల్సింది రైతులకు రాజకీయ బలం లేదు, రాజకీయ బలపడ లేదు, ధర బలం లేదు. మరి ఉన్న అధికారులు కదా ఈరోజు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ పోలీసులే మాకు ఉన్నటువంటి భూములను కానీ హక్కులు కానీ కాపాడాల్సింది. కాబట్టి ఆ విధంగా లేదు. స్పెసిఫిక్గా నేను 2 కేసులు చెప్పాను. ముఖ్యంగా ఈరోజు మొన్న జడ్చల తహసీల్దార్ పిటిషన్ ఇచ్చిన అక్కడ ఉన్నటువంటి నెట్లు ఇప్పటికీ దున్నుతుంది. మొన్న ఆదివారం దున్నారు అంటే ఆర్డీఓ రోజు దున్నుతున్నారు. ఆర్డీఓ సండే రోజు అంటే అధికారులు రాదు. మరి నేను మీద ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇచ్చినాము. మరి ఏం చేసిన తర్వాత మళ్ళీ బాధ్యత మళ్ళీ మాకు ఫోన్ చేశారు. కాబట్టి దళితుల యొక్క భూములను కాపాడాలని చెప్పి మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తాము. మరి మొన్న కలెక్టర్ గారికి చాలా విషయాలు గతంలో చెప్పాము. మరి వారికి లేరు ఉన్నటువంటి భూ సమస్యలు చాలా. ఎంఆర్ఓ రాత్రి భూములను మార్చేస్తారు సార్. పంచనామా లేకుండా ఏదో సాధారణ కింద ఇప్పుడు ఎందుకు కాయలు రాసుకొని భూములు మారుతాము. ఇదే నాపేట మండలం కొత్తపేటలో జరిగింది. దాని మీద కలెక్టర్ గారికి మేము ప్రజావాళ్ళు పెట్టాము. ప్రజావాళ్ళు పెడితే వాళ్ళ భూమి అమ్మినటువంటి నిధుల రికార్డు అని చెప్పి నేను ఆర్టీఐ కింద ఇస్తున్నాను. అమ్మినటువంటి రికార్డు లేవతో డాక్యుమెంట్ లేవు. మరి ఏం లేదు అప్పుడు ఎట్లా అని చెప్పి కలెక్టర్ అధికారుల ఆఫీస్ నుంచి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకు సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంటే ఈ వ్యవస్థ ఏం జరుగుతుంది అంటే దళితుల ఒక్కడే ఈ విధంగా జరుగుతుందా? భూస్వామి ఎవరు కావాలని జరుగుతుంది. అంటే మా భూములు మనం కాపాడాలని చెప్పి అధికారులు పెట్టుకుంటే కూడా ముఖ్యంగా రెవెన్యూ అధికారులు పోలీస్ యంత్రాంగం మాకు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము.
ఎందుకంటే మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం లేదు, పెట్టినా ఆ కేసు వాళ్ళు నిలవడం లేదు. ఒకవేళ కేసు పెట్టిన ఛార్జ్ షీట్ లేకుండా ఇప్పటి వరకు మరి ఎక్స్పీఎస్ కూడా రావడం లేదు. చాలా కేసుల్లో మరి మొన్న కలెక్టర్ గారు అడిగినాము, బడ్జెట్ లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏడుగుంట ఉన్నటువంటి లక్ష్మీనారాయణ కాలనీలో ఎస్సీ ఎస్టీ ఎస్సీలకు 1989లో 5 ఎకరాల భూమికి కేటాయించడం జరిగింది. సర్వే నెంబరు 247 అలాట్మెంట్ చేసింది గవర్నమెంట్. రెవెన్యూ వాళ్ళేమో 91 కొంతమందికి ఎక్సార్మేన్లకు క్రిస్తులకు కొంత అలాట్ చేసింది. ఇప్పుడు అది 5 ఎకరాల 30 ఉన్న భూమి 2 ఎకరాలకు వచ్చింది. అంటే ఈ కబ్జాదారుల నుండి ప్రభుత్వం కాపాడలేదని చెప్పారు. అంటే దళితుల భూమి కాపాడలేనటువంటి దీనస్థితిలో అధికారం ఉన్నదండి. అంటే ఈ వివక్షతన నిర్లక్ష్యం మాకు అర్థమవుతుంది. కాబట్టి మా అమ్ముడు రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఎస్సీ కార్పొరేషన్ కేటాయించినటువంటి భూమి మరి దాంట్లో ఎట్లా పట్టవుతుంది, ప్రభుత్వ భూమి మిగతా కాబట్టి ఎట్లా పట్టవుతుంది, పట్టయితే మున్సిపల్ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తారు, అంటే ఏం జరుగుతుంది యంత్రాంగం ఇంత అంటే కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా, లేకపోతే దళితుల యొక్క వివక్షతనం చాలా బాధాకరం. ఇది స్వాతంత్రం వచ్చి ఇండియాలో కూడా ఇవాళ దళితులకు న్యాయం జరగడం లేదు, రక్షణ లేదంటే ఇది చాలా శోచనీయమైన విషయం అని చెప్పి పెద్దలు గవర్నమెంట్ కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఒకటే కాదు, జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. స్పెసిఫిక్గా మాకు తక్కువ సమాచారం తక్కువ అంటే నిన్ననే మాకు సమాచారం తెలిసింది కాబట్టి మీకు సమాచారం ఎక్కువ సేకరించలేకపోయాం. చాలా సమస్యలు క్షేత్రస్థాయిలో మేము పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకని ఈ కొన్ని సమస్యలు మీరు దృష్టి తీసుకొచ్చినాం సార్. చాలా వివక్ష జరుగుతుంది. ఈ గతంలో ఉన్న శివసాములు ఎస్సీలు ఎవరైనా శివసాములు మారలేస్తే గుళ్ళలో దీక్ష అయినటువంటి పరిస్థితి. కోయిలకొండ మండలంలో